తెలంగాణలో ఈ ఒక వార్ జరుగుతా ఉన్నది. ఏంటి ఆ వార్ అంటే రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఏఐ సంబంధించినటువంటి వార్ జరుగుతున్న పరిస్థితి కల్పిస్తూ ఉన్నది. సో ఒకవైపేమో బీజేపీ నాయకులకు సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో మరి రేవంత్ రెడ్డిని ఆ మీటింగ్లో ఉన్నట్టుగా కూడా ఏఐ ఫోటో ద్వారా మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనంటే ఈ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించి బీజేపీ నాయకుల దగ్గర కాళ్ళ కింద పడుకున్నట్టుగా పెట్టారు. కాళ్ళు పట్టుకున్నట్టుగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బండి సంజయ్ కాళ్ళు పట్టుకున్నట్టుగా మరి పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినట్టు ఒక వార్త ఉందని మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ పోస్ట్ చేసిన ఫోటో, కాంగ్రెస్ పోస్ట్ చేసిన ఫోటో సంబంధించి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి వార్త చదువుదాం. బీఆర్ఎస్ ఇంటూ కాంగ్రెస్, ఎక్స్లో ఏఐ ఫోటో వార్, బీజేపీ నేతల మధ్య రేవంత్ ఉన్నట్టుగా ఫోటో తయారు చేసి పెట్టిన బీఆర్ఎస్, మరి కమలనాథుల వాళ్ళ కాళ్ళ దగ్గర కేటీఆర్ పడుకున్నట్టుగా ఫోటో పెట్టిన కాంగ్రెస్. అధికారిక ఎక్స్ ఖాతాల్లో కూడా పరస్పర పోస్టులు పెడుతున్నారట. భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ నడుమ మరి ఏఐ ఫోటో వార్ జరుగుతున్నది. తమ మధ్య విభేదాలు ఏమీ లేవని చెప్పడానికి మరి రాష్ట్ర బీజేపీ నేతలు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా పెట్టుకున్నటువంటి గ్రూప్ ఫోటో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ఫోటోలో యుద్ధానికి కారణమైంది. బీజేపీ పెట్టినటువంటి ఆ ఫోటోను తొలుత బీఆర్ఎస్ పార్టీ ఏఐ సహాయంతో మార్చి కాషాయ నేతల మధ్య రేవంత్ రెడ్డిని పెట్టి తన అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా మరి పోస్ట్ చేసింది. మీకోసం ఈ ఫోటోను మేము సరిచేస్తున్నామంటూ కూడా తెలంగాణ బీజేపీలో అత్యంత ముఖ్యమైనటువంటి సభ్యున్ని మీరు ఎలా మిస్ అవుతారంటూ కూడా మరి రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖత్ అయ్యారనే దాని మీద కూడా అర్థం వచ్చేలా మరి వ్యాఖ్య కూడా పెట్టినట్టుగా తెలుస్తున్నది. సో దీనికి కాంగ్రెస్ మరి తమలపాకుతో నువ్వొకటంటే మరి తలుపు చెక్కతో నేనొకటంట అంటూ కూడా అన్న సామెత చందంగా కూడా ఘాటుగా సమర్పించింది. మరి దీనికి స్పందించిందట. అదే బీజేపీ నాయకుల కాళ్ళ దగ్గర కేటీఆర్ పడుకొని ఉంటే బండి సంజయ్ కేటీఆర్ను ఆశీర్వదిస్తున్నట్టుగా అయితే ఒక ఫోటో రూపొందించి తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఈ ఏఏ ఫోటోలకు సంబంధించి జరుగుతున్న చర్చ. ఒక్కసారి మనం ఈ ఫోటోలో మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ బీజేపీ నాయకులకు సంబంధించి వీరందరూ కూడా ఉన్నారు. బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ధర్మపురి అరవింద్, డికేఆర్. అంటే మా నాయకుల మధ్య ఎట్లాంటి అది కూడా లేదు, మేమందరం సఖ్యతగా ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఫోటో ఏఏ ద్వారా పెట్టడం జరిగింది. ఈ బీజేపీ నాయకుల మధ్య రేవంత్ రెడ్డి ఫోటో ఏఏ ద్వారా పెట్టారు. ఇది తొలుత బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎక్స్ అకౌంట్లో పెట్టిందట. దానికి కౌంటర్గా ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు అని అంటే ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఇదే ఫోటో ఇక్కడ రేవంత్ రెడ్డి లేడు, కానీ కేటీఆర్ మరి బండి సంజయ్ కాళ్ళు పట్టుకున్నట్టుగా ఉన్నది, కాళ్ళకాడ పడుకున్నట్టుగా బీజేపీ నాయకులకు సంబంధించి కాళ్ళకాడ పడుకున్నట్టుగా ఉన్నది. అంటే ఇది అంటే ఈ ఏఏ వార్ ఫోటోలకు సంబంధించి కూడా అనవసరంగా దీన్ని రెచ్చగొట్టింది, దీన్ని కావాల్సుకొని చేసింది ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఎందుకు అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? సో వీళ్ళు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నదంటే బీజేపీకి ములాఖాత్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరుతాడు, బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నాడు, ఎప్పుడైనా పార్టీలోకి పోవచ్చు అనేది బహిరంగంగానే కేటీఆర్ మాట్లాడతాడు. సో ఆ నేపథ్యంలోనే వారందరూ కూడా బీజేపీ నాయకులందరూ కూడా మరి ములాఖాత్ అయినటువంటి నేపథ్యంలో మేమంతా కూడా ఒకటే, మాకు ఇలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు అంటూ కూడా ఒక సంకేతాన్ని తెలియపరచడం కోసం ఒక ఫోటో తీసుకొని ఎక్స్లో పెట్టుకోవడం జరిగింది బీజేపీ నాయకులకు సంబంధించి. సో దాన్ని తీసుకొని తొలుత బీఆర్ఎస్ పార్టీ చేసి రేవంత్ రెడ్డిని అందులో చేర్చి సో బీజేపీ నాయకులతోని రేవంత్ రెడ్డి ములాఖాత్ అనే దాని మీద పెట్టి దాన్ని ఒక సోషల్ మీడియాలో తిప్పే ప్రయత్నం చేసింది. దానికి కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు, కేటీఆర్ని వాళ్ళ కాలం ఏ ఫోటో ద్వారా వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకున్నట్టుగా పెట్టడం జరిగింది. సో ఇది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇలాంటి రాజకీయాలు అవసరమా? ప్రజలు కోరుకున్నది ఇలాంటి రాజకీయాలను, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ప్రజలు కోరుకున్నది ఈ ఏఏ ఫోటోల ద్వారా ఇంకోటి చేసి కాలయాపన చేయడం కోసమా? దేనికోసం ప్రజలు ఎంచుకున్నారు? ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా వరకు కూడా చూస్తున్నాం మనం, ఈ లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేసే ప్రయత్నాలు చేస్తుందనేది మనం సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. ప్రభుత్వం మీద
బురద జల్లే విషయంలో కావచ్చు, ప్రజలను రెచ్చగొట్టే విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు అది చేస్తున్నది అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అంటున్నాం. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు, కొన్ని లాడర్ హౌజులు పెట్టుకొని, కొన్ని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మీడియాని అడ్డం పెట్టుకొని కుట్ర రాజకీయం చేస్తున్నాడు కేటీఆర్ అనే దాని మీద కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి విమర్శించిండు. ఇప్పుడు ఇప్పుడు దీనికి చూస్తే బీఆర్ఎస్ నాయకులు కోపం వస్తుంది. వాళ్ళ నాయకుడిని బీజేపీ నాయకుల దగ్గర కాలకాడ అట్లా ఏ ద్వారా కూడా పెట్టడం అనేది ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని కోపం వస్తుంది, కాదనట్లేం. కానీ దానికి ముందు మీరేం చేశారనేది కూడా చూడాలి కదా. మరి మీరు బీజేపీ నాయకులతో రేవంత్ రెడ్డి ఫోటో పెడితే వాళ్ళకు కూడా కోపం వస్తుంది కదా. అసలు దీనికి దారి తీసింది ఎవరు? ఈ ఏ ఫోటో వార్లకి మొదటగా దారి తీసింది ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. ఇక్కడ స్పష్టంగా మనకి ఈ పేపర్లో కూడా రాశారు, ఆంధ్రజ్యోతిలో కూడా. బీఆర్ఎస్ బట్టి తొలుత ఈ బీజేపీ నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ములాఖాత్ అయితే ఒక ఫోటో తీసుకొని ఎక్స్లో పెడితే దాన్ని ఏఐ ఎడిటింగ్ ద్వారా రేవంత్ రెడ్డిని చేర్చి దీన్ని రెచ్చగొట్టింది బీఆర్ఎస్ పార్టీ కదా. రెచ్చగొడితే రెచ్చిపోరా అని ఒక డైలాగులు ఉంటాయి కదా, ఆ పరిస్థితి చందంగా మారుతూ ఉన్నది. సో మీరు చేసిన పనికి మీకే చివరికి మీ నాయకుడిని కాలకాడ పడుకోబెట్టి పెట్టినటువంటి ఏ ఫోటో కారకులు కూడా మీరే అవుతారు కదా. సో ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి ఎవరైనా సరే, అది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అయినా కూడా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి. చివరికి ఏం జరిగింది ఇలా? ఈ ఏఐ ఫోటోల ద్వారా ఎడిట్ చేసి మీరు పెట్టడం ద్వారా కిరీటాలు ఏం పడిపోలే, లేకపోతే ఇంకోటి ఏం కాలే, మీ పరువు అయిపోయింది. ఇటు కాంగ్రెస్ పరువు పోయింది, బీఆర్ఎస్ పరువు కూడా పోయింది. కాంగ్రెస్ వాళ్ళన్నా బీఆర్ఎస్ వాళ్ళన్నా పక్క పక్కన నిల్చోబెట్టిన ఫోటో పెట్టిరు, కానీ డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, కింద కాలకాడ పడుకున్నట్టు పెట్టిరు కదా. ఇంతకంటే పరుగు పోవడానికి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, ఇంకోటి ప్రోగ్రాం చేస్తూనే ఉంటారు. ఇవి కాదు, మీరు బీఆర్ఎస్ పార్టీకి నేను ఒక అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్ ట్రాప్లో పడకండి. నిజంగానే మీకు కష్టపడుతున్నారు, గ్రౌండ్లోకి వెళ్తున్నారు, సో ప్రజల కోసం పనిచేస్తున్నారు అంటే ఈ కాంగ్రెస్ ట్రాప్లో పడకండి. అదే అధికారం పైన కాంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. వరుసగా ఓటమి పాలవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో ఇట్లాంటి చిల్లర రాజకీయాలకి, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు మీ మీదనే మరి విమర్శించే పరిస్థితి ఉంటుంది, మీకే వ్యతిరేకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు నాయన పలానా పార్టీ అనే దాన్ని కూడా. ఇవన్నీ మానుకొని ఇప్పుడు ఏ విధంగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నాం అట్లా ఇట్లా అని చెప్పుకుంటున్నారో అదేవిధంగా వెళ్ళండి, ప్రజాదరణ పొందండి. ఇవన్నీ ఎందుకు ఇట్లా? చివరికి మీ పరువే కదా పోయింది. ఇప్పుడు దీనికి మీరు రేపు ఇంకోటి పెట్టవచ్చు. మీరు పక్కన నిలబెట్టినందుకే కాలకాడ పెట్టినట్టు ఫోటో పెట్టిరు. మీరు ఇంకా రేపు ఇంకోటి చేస్తే ఇంకోటైనా చేసే పరిస్థితి, అంటే ఎంత దానికైనా దిగజారిపోయే పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. సో మరి దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఏ ఫోటోల వారు, ఏ ఫోటోకి జరుగుతున్నటువంటి వారు ఏదైతే ఉన్నదో, సో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పైన, మధ్యలో బీజేపీ మాకేం వచ్చింది రైతు తలకాయ నొప్పి, మమ్మల్ని ఎందుకు ఇది చేసి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అనేది బీజేపీ వాళ్ళు. ఇదివరకే వాళ్ళ దాంట్లో గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి, మేము ఎట్లా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతా ఉన్నాం, అందరం ఏకదాటి మీదకి వస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ బీజేపీలో వెళ్ళింది మాకు, బీఆర్ఎస్లో వెళ్ళింది అనేది బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఏఐ ఫోటోలకు సంబంధించి మరి ఇటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో ములాఖాత్ ఉన్నారు, బీజేపీతో సంబంధాలు ఉన్నాయి దాన్ని కూడా బీజేపీ కాలకాడ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా అన్న చందంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా ఏఐ ఫోటోలు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి రేవంత్ రెడ్డి బీజేపీతోని టైప్లో ఉండడం కూడా ఫోటోలు కూడా చేస్తున్నారు. సో ఈ మొత్తం అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.